పక్కన గురుగారు మీరు तस्मात् विराजयात विराजो अधिपुरुषः संबोधः पृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्ततादि तस्य त्वष्टा विदधद्रूपमेति ఇప్పుడు అమ్మాయిని ఎవరుతున్నారా అందరూ ప్రశాంతంగా ఉన్నారు నువ్వే మేడం సైడ్ వెళ్ళాలి జైన్ ఇటు చూడు జైన్ ఇటు చూడాలి ఏలూరులో జరుగుతున్నటువంటి దక్షిణపు వీధి సర్వజన సమ్మేళన జాతరకు నన్ను ఆహ్వానించడం జరిగిందండి. మరి ఈ జాతరకి నాతో పాటు స్థానిక శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి మా బరెడ్డి రాధాకృష్ణ గారితో రావడం జరిగిందండి, చంటి గారు. అలాగే జాతర ఉత్సవ కమిటీ వారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరు కూడా. ఇది చాలా సంతోషం. సుమారు 150 సంవత్సరాలుగా ఈ జాతర చేస్తున్నారు. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర నిర్వహించడం ఇక్కడ ఆనతి. మరి ఇలాంటి జాతరలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గంగమ్మ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్లాపాపలందరూ కూడా మన పిల్లాపాపలందరూ కూడా మంచిగా స్థిరపడాలని అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా ఆశీస్సులు అందించే విధంగా అమ్మవారిని కోరుకుంటున్నాం. అలాగే ఈ జాతరలు ముఖ్యంగా గ్రామ దేవతలు కావచ్చు, అమ్మవార్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి మన సంస్కృతిలో భాగం, మన ఆచార వ్యవహారంలో ఒక భాగం. ఇవి ఎప్పటి నుంచో మనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా అమ్మవారిని పూజించడం మన పెద్దలు మనకు నేర్పించినటువంటి విషయం. ఇది భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా మనం అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఏదో ఒక తెలియనటువంటి ఆనందం, ఏదో ఒక తెలియనటువంటి అనుభూతి ఇక్కడ చూపించినటువంటి ఈ ప్రేమానురాగాలు కావచ్చు, ఈ జాతర చేసే విధానం కావచ్చు, ఇక్కడ అందరూ కూడా పాల్గొని చేస్తున్నటువంటి ఒక ఈ కలయిక కావచ్చు, ఇది చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా పండుగలు చేస్తే ఇలాగే చేయాలి, ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అనే ఒక ఆలోచన కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇది చాలా సంతోషం. ఇందులో నాకు పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకి గుడికి సంబంధించి
లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం దగ్గర నుంచి సహకారాలు కావాలంటే ఖచ్చితంగా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మా శాసనసభ్యులు ఇప్పటికే వారి దగ్గర నుండి చూస్తున్నారు. ఇంకనూ మీకు ఏమైనా కావాలన్నా సరే మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకోవాలి, మన పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి అని అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు కూడా అనేక దేశాలు వెళ్ళి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం సంక్షేమం చేస్తే సరిపోదు. సంక్షేమం చేసి గత ప్రభుత్వం సంక్షేమం చేసేది సంతోషమే. సంక్షేమం చేసేటప్పుడు అప్పులు పాలు అవ్వకూడదు. ఎప్పుడు కూడా సంక్షేమం ఎలా చేయాలంటే మనం సంపద కూడా సృష్టించాలి, అభివృద్ధిగా ఉండాలి, సంపద సృష్టి ఉండాలి, సంక్షేమం కూడా వెళ్ళాలి. కనుక సంక్షేమం చేయాలంటే సంపద సృష్టి ఉండాలి, సంపద సృష్టికి పెట్టుబడులు రావాలి. గత 18 నెలలుగా ఈ పెట్టుబడులు ఆహ్వానించడం, వాటిని నిజ రూపం దాల్చడం ఇవన్నీ కూడా జరుగుతుంది. మనం కూడా వైజాగ్లో కూడా పెద్ద సమ్మిట్ కూడా చేసాం. ఖచ్చితంగా అవన్నీ కూడా రేపు కార్యరూపం దాల్చిపోతున్నాయి. మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని కూడా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మాకు సహకారం అందిస్తున్నటువంటి మా కూటమి నాయకులైనటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు నిస్వార్థంగా మాకు సహకారం అందిస్తున్నారు. అలాగే కేంద్రం నుంచి కూడా బీజేపీ పార్టీ సహకారం అందిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడికి పార్టీల కోసం మాట్లాడడం నా ధ్యేయం కాదు, కానీ ఇక్కడ అభివృద్ధి కోసం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ మాట్లాడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ జరిగేటట్టుగా ఆ లక్ష్యాలు చేరుకునే విధంగా విజన్ 2047 చేరుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఆ లక్ష్యాలు చేరుకోవడానికి గంగమ్మ ఒక ఆశీస్సులు ఉండాలి. నాయకులు ఎన్నైనా తలపెడతారు కూడా, రావాలి, జరగాలి అని చెప్పేసి. దానికి దైవబలం ఒక అవసరం ఉంది. కనుక ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా విజన్ 2047 చేరుకునే విధంగా ఆ గంగమ్మ వారి ఒక ఆశీస్సులు మనకు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. అలాగే అవును, ఎందుకంటే శాసనసభ్యులు వారి సంగతి కూడా మీకు చెప్పాలి. వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు ఏ సమస్య అయినా సరే, ఎంత జటిలమైన సమస్య అయినా సరే కూల్గా మాట్లాడతారు, నిక్కసిగా మాట్లాడతారు. ఇది కూడా మనం గమనించాలి. ఈరోజు జాతరకి వారి యొక్క సహకారంతో కూడా ఇక్కడ చాలామంది మన మిత్రులు కూడా చెప్పారు, అక్కడికి వచ్చారు, కమిటీ సభ్యులందరూ కూడా వచ్చారు, ఎమ్మెల్యేగా చాలా సహకారం అందిస్తున్నారు, మీరు తప్పనిసరిగా రావాలని. మా మిత్రులు వైజాగ్లో ఉన్నటువంటి మిత్రులు మా ఈశ్వర గారు పర్టికులర్గా చెప్పారు, మీరు వెళ్ళాలి, ఒకసారి కంపల్సరీ చూడాలండి, ఎప్పుడు చాలా ఒక చరిత్ర ఉన్నటువంటి ఉత్సవం ఇదని చెప్పేసి. కనుక ఇక్కడికి ఇంత మంచి ఉత్సవంలో పాల్గొనే అవకాశం, అమ్మవారి జాతరలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నేను మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి మా బడేటి రాధాకృష్ణ గారికి, అలాగే కమిటీ మెంబర్స్కి, మా ఈశ్వర గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే ఈ రఫా కోసం కూడా చెప్పాలండి. ఏదంటే ఎవరైనా పుట్టినరోజు చేస్తే పుట్టినరోజుకి జీవం పోసుకునేది పుట్టినరోజు అవుతారు. ఆ రోజు మనం ఎవరైనా సరే శాంతియుతంగా ఉండాలి, ఇంకా ఈ నేలపైన జీవరాశులు మిగిలి ఉండాలి అన్నది అందరూ, అన్ని జీవరాశులు ఉండాలన్నట్టుగా అనుకుంటాం. జెండగా పుట్టినరోజు అంటే ప్రాణం పోసేది కనుక శాంతియుతంగా ఉండాలని. కానీ ఈ మధ్యన చూస్తే పుట్టినరోజు ఆ గొర్రెపోతులు అయ్యి వేటలేస్తున్నారు. అలాగే ఈ మారణ ఆయుధాలతో, వేట కొడవలతో, కత్తులతోని చూపించి జడిపించి భయాందోళనకు గురి చేసేటట్టుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చూసాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎవరిని భయపెట్టడానికి మీరు కత్తులు చూపిస్తారో చెప్పాలి. ఇటు ప్రజలు భయపడడానికా, లేకపోతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకి మీరు పిల్లల ఉద్యోగాలు రావాలని ఒక ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వానికా, లేకపోతే పెట్టుబడిదారులకా, ఎవరికి చూపిస్తున్నారు మీరు కత్తులు? ఎవరైనా సరే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం చట్టం తన పని చేసుకెళ్తుంది. ఈరోజు మీరు ఆర్మ్స్ యాక్ట్లో కూడా
ఏమైనా మారణాయుధాలు పట్టుకొని తిరగడానికి లేదు. పుట్టినరోజు సందర్భం కానీ రోడ్ల మీద కానీ అది మీరు తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు నమ్ముకున్నటువంటి వాళ్ళ కార్యకర్తలకి నాయకులు కూడా తెలియజేయాలి ఏ విధంగా ప్రవర్తించాలని. అలాగే ఎవరినో నాయకులు భయపడడానికో తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూటమి నాయకులను ప్రజలను భయపడడానికి ట్రై చేస్తే మాత్రం ఇక్కడ ఎవరు జడిసేది లేదు. తాటాకి చెప్పడానికి జడిసేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇలా తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళని తప్పుడు పనులు చేసే వాళ్ళకి మాత్రం శిక్ష ఖచ్చితంగా పడుతుందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇలాంటి పనులు మానుకోవాలని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. దానికి మీరు అర్థం కోసం చక్కగా మీరు వచ్చారు. ఈ కార్యక్రమం అంతా ఈశ్వరరావు గారు ఏలూరు సర్వజన సమ్మేళన లక్ష్మీ జాతర మహోత్సవానికి మా ఆహ్వాన కమిటీ మీద ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే మన ఏలూరు శాసనసభ్యులు గణేష్ రాధాకృష్ణ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, అలాగే ఏడా చైర్మన్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సర్వజన సమ్మేళన జాతర కమిటీ వారి తరఫు నుంచి.